గా అక్కోలు మొన్న పోయొచ్చిరట, మనం సుత చెప్పున పోయొద్దాం. సరే, ఈ ఆయితరమన్నా వచ్చి ఆయితరమన్నా పోదాంతి, పోరళ్ళకి స్కూల్ సెలవు ఉంటది. అప్పటొరకు ఇంకింత మంది అవుతుండొచ్చురు, ఇప్పుడే శీతం మంది పోతున్నారట. ఇక పూరాగా దగ్గర పడుతుండే, మరి జల్దీనే పోదాంతి, రంది వడకు. ఇంతకు ఏడికి పోతుండ్రు, ఎందుకు పోతుండ్రు అంటారా? ఇంకేడికి, ఇప్పుడు అందరు పట్టేది మేడారంతోవే. ములుగు గట్టమ్మకు తొలి మొక్కులు పెట్టి మేడారం తోవ పట్టిండ్రు మంత్రులు సీతక్క సురేఖక్క. అమ్మలను గొలుసుకున్నాక జాతర పనులు అరుచుకున్నారు. ఆల్రెడీ 75 కోట్లు పంపిందట గవర్నమెంట్, ఇంకో 30 కోట్లు అడిగిండ్రట ఇల్లు. ఏడ ఏం చేస్తుర్రు, ఇంకేం చేయాలనో తిరిగి చూసిండ్రు మల్క. అటెనక ఆఫీసర్లు పోలీసులతోని మీటింగు. ఇంకో 15 రోజులల్లా మొత్తం పనులు ఒడిపియాలని ఆర్డర్ వేసిండ్రు. అట్లాని ఆత్రమాత్రం చేసినా అత్తర బుత్తర చేసినా అస్సలు ఊకోరట. అధికారులు మంచిగా పని చేయించకుండా వాళ్ళతో ఎక్కడన్నా కుమ్మక్కైతే అధికారులు ఇంటికి పోతారు, కాంట్రాక్టర్లు మంచిగా చేయకుండా వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పోతారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇయ్యాలే, పైకం పంపాలని కోరిండ్రు ఇద్దరు మంత్రులు. ఆల్రెడీ భక్తులు శితం వస్తున్నారు. బెల్లం మొక్కులు, అమ్మలకు చీర సారే పెట్టుడు జోరుగా నడుస్తుంది. ఆర్టీసీ బస్సులు సుతా పెంచుతున్నారు. ఫ్రీ బస్, అందుకనే 2000 బస్సులు పెంచినాము, ఫ్రీ బస్ ఇస్తున్నాం మహిళలందరికీ. ఇక ఇప్పుడే పోతారో, అమ్మలు గద్దెల మీదకి వచ్చినాక పోతారో మీ ఇష్టం.